నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. కొడాలి నాని ఇంట్రడక్షన్ అక్కర్లేదు, ఇప్పటిదాకా అరెస్ట్ అవ్వలేదు ఏంటని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఉపాధి హామీ పథకాల కేసులో నుండి చరిత్ర మనకు చాలానే ఉంది. తవ్వితే జగన్ అనే ఎండ కాలనీలో ఎన్నిళ్ళు ఉన్నాయి అని కేసుల దాకా పెట్టచ్చు కొడాలి నాని పైన. సో ఆ టాపిక్ వదిలేస్తే ఇప్పుడు క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న వైఎస్ విజయమ్మ లెటర్, నా మనవాళ్లకు రావాల్సిన ఆస్తి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు అని చెప్పి ఆవిడ రాసిన ఒక లెటర్. జగన్మోహన్ రెడ్డికి తెలుసు, పైన దేవుడికి తెలుసు ఈ అన్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అని ఆవిడ పెట్టిన ఒక లెటర్. అది కేవలం లెటర్ కాదు, నోటరీ చేయించి ఒక అడ్వకేట్తో రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ పత్రం. దీన్ని రేపు మళ్ళీ ఆవిడ రాయలేదని చెప్తారేమో అన్న భయంతో ఆవిడ క్లియర్గా అది కూడా మెజర్ తీసుకున్నారు. అది వీళ్ళకున్న విశ్వస్తతలు, విలువలు ఏ ఉంటాయి కదండి అది. సో ఇక్కడ కొడాలి నాని రోల్ ఏంటంటున్నారా, వస్తున్నా మెయిన్ టాపిక్లోకి. ఇప్పుడే షర్మిల ఈ జగనన్న లాంటి అన్నుంటే శత్రువులు అక్కర్లేదు అని చెప్పి స్టేట్మెంట్ చేసేసింది. ఉగాది అయిన వెంటనే నిన్న 20వ తారీఖున విజయమ్మ ఏకంగా ఒక లెటర్ విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీని కాజేశాడు అని డైరెక్ట్గా స్లోగన్ బయటకు వచ్చేసింది. రాజశేఖర్ రెడ్డి గారి ప్రాపర్టీ ఎక్కడ విభజించలేదు, ఆయన ప్రాపర్టీ నలుగురు మనవాళ్ళు మనవరాల కంటే జగన్కి ఇద్దరు, షర్మిలకి ఇద్దరు, వాళ్ళిద్దరికి చెందాల్సింది. ఇప్పటిదాకా జగన్ ఇచ్చిన డబ్బులంతా డివిడెంట్ రూపాయన వచ్చిన డబ్బులే తప్ప జగన్ మాకేమి ఇవ్వలేదు. అండ్ ఎలహంక ల్యాండ్లో కూడా మాకు వాటా ఉందని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత సాక్షి మీడియాలో ఆవిడ పైన విశ్లేషణ మొదలుపెట్టారు. పైన రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టి సాక్షి మొదలుపెట్టిన వీళ్ళు ఈరోజు విజయమ్మ పైన విశ్లేషణ మొదలు పెడుతున్నారు. అలాగే రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుని పాదాల చెంత పుట్టిన పార్టీ అని చెప్పి మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజు వాగిన వీళ్ళు షర్మిలా రెడ్డిని తిట్టిస్తారు అదే ఛానల్లో. కొత్త ఏం కాదులేండి, వీళ్ళకి ఇంకా బెటర్గా తిడుతున్నారు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో అయితే పచ్చి బూతులు రాశారు వీళ్ళ హయాంలో, పచ్చి బూతులు, అది తెలిసిందే. కొడాలి వెంకటేశ్వరరావు మన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే బూతులు తిట్టాలి, పిచ్చి పిచ్చిగా వాగాలి అన్నప్పుడు ఉన్న పెద్ద ఆయుధం, అస్త్రం ఇది తీసిన తర్వాత సుదర్శన్ చక్రం అంత విలువగా ఫీల్ అవుతారు వైసీపీ వాళ్ళు. కొడాలి వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా బయటకు రాలేదు. మొన్న అంబటి రాంబాబు విషయంలో బయటకు వచ్చి నారా లోకేష్ని పట్టుకుని పచ్చ పుస్తకంలో రాసుకో, రెడ్ బుక్లో రాసుకో అని రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు. ఇతనికి అరెస్ట్ ఖాయమని చెప్పి అందరం డిసైడ్ అయిపోయాం. అతను ఆల్రెడీ బరితెగించేశాడు అని చెప్పి చాలామంది కమెంట్స్లో రాశారు, నేను అనలేదండి. చాలామంది వీడియోస్లో అన్న మాటలు నేను అంటున్నాను. ఐఎమ్ నో వే కనెక్టెడ్ విత్ దిస్ కమెంట్, డిస్క్లైమర్. కొడాలి వెంకటేశ్వరరావుకి ఒక నైజం ఉంది. హరికృష్ణ గారు మాకు దైవ పూజ్యులు అని చెప్తాడు. జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని కూర్చున్న ఫొటోస్ కూడా ఉంటాయి, ఎడిటర్ మీ దగ్గర ఉంటే అది కూడా వేయండి, ఇంత చెప్తాడు. నారా భువనేశ్వర్ గారిని మాత్రం పిచ్చి కారు మాటలు మాట్లాడతాడు. హరికృష్ణ గారిపై నీకంత వాల్యూ ఉంటే నారా భువనేశ్వర్ ఎలా తిట్టావే నువ్వు అని చెప్పి అందరూ అవురా ఇదెక్కడ రకమైన పైశాచికమే అనుకుంటారు. మళ్ళీ రామారావు గారు రెండో పెళ్ళాం లక్ష్మీ పార్వతిని ఆ పార్టీలోనే ఉంచుకుంటారు. మళ్ళీ రామారావు గారు కూతుర్ని తిడతారు, ఏది సంబంధం లేదు ఆవిడకి, అయినా కూడా పిచ్చి బూతులు తిడతారు. వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు దీనికే ప్రసిద్ధి. దీనిపైన కొడాలి వెంకటేశ్వరరావు ఒక కేసు కూడా ఉంది విజయనగరంలో, యాంటిసిపేటరీ బెయిల్లో బయట తిరుగుతున్నాడు. ఈరోజు విజయమ్మ షర్మిలని తిట్టించడానికి సేమ్ అస్త్రాన్ని వాడతారని చెప్పి బయట రూమర్స్ అనిపిస్తున్నాయి. అంటే హరికృష్ణ గారి సిస్టర్ని తిట్టినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మదర్ సిస్టర్ని వ్యతిరేకించి ఖండించి కడిగేయటానికి కొడాలి వెంకటేశ్వరరావు రావడానికి ఎంతసేపు పడుతుంది? ఇప్పాల రవీందర్ రెడ్డి, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, భారతిరెడ్డి పిఎస్ షర్మిలా రెడ్డి గురించి ఎన్నెన్ని మాటలు రాశాడో, బూతులు. అతని తాట తీయడానికి కూడా టీడీపీ గవర్నమెంటే రావాల్సి వచ్చింది, జగన్ ఏం చేయడు. అండ్ జగన్ వ్యవస్థ ఏం చేస్తుందో, ఆ రోజు జగన్ పక్కన ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, వాళ్ళందరూ చేతికి గాజులు వేసుకున్నారేమో అనిపించింది నాకు. మహిళలు నేను అనకూడదు, ఎక్కడా పట్టించుకోలే షర్మిల గురించి. ఆ రోజు హరికృష్ణ గారి చెల్లెలు భువనేశ్వర్ గారిని తిట్టడానికి కొడాలి వెంకటేశ్వరరావుని వాడారు. ఈరోజు షర్మిలాని తర్వాత విజయమ్మ గారిని తిట్టడానికి ఖచ్చితంగా కొడాలి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగుతాడని రూమర్స్ ఉన్నాయి. ఒకవేళ కొడాలి వెంకటేశ్వరరావు దిగి రంగంలోకి వెళ్ళని తిడితే కనుక ఇంతకంటే పైశాచికత్వం ఇంకోటి ఉండదు. అండ్ ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ అంబటి రాంబాబు గారు వచ్చి కమెంట్స్ చేస్తాడని. ఆయన కొంచెం ఈజ్ మచ్ బెటర్ పర్సన్ దెన్ మెనీ పీపుల్. ఆయన వచ్చి మాట్లాడతాడు. ఆ వల్లభనేని వంశీ అయితే ఓ మూగ ముద్ర వేసుకుని ఓ మూల కూర్చున్నాడు. వదిలేయండి, ఆ క్యాండిడేట్ అసలు ఆటలోనే లేడు. ఆ క్యాండిడేట్కి టికెట్ కూడా రాదేమో నా దృష్టిలో ఈసారి. కానీ కొడాలి వెంకటేశ్వరరావు ఇప్పుడున్న పదునైన ఆయుధం, పేరు నాని. కొడాలి వెంకటేశ్వరరావు నిన్న విజయమ్మ లెటర్ బయటకు రాగానే రోజాని వదిలి భువనేశ్వర్ గారిని తిట్టించారు. మళ్ళీ చూడండి, వాళ్ళకి ఒక ట్రెండ్ ఉంటుంది.
ఇష్యూ డివేట్ చేద్దాం. ఈరోజు సాక్షిలో కూర్చుని విజయమ్మ గారు ఫోటో పెట్టి అనాలిసిస్ చేసేస్తున్నారు ఆవిడ పైన. రేపు ఇదే వైఖరి కంటిన్యూ అయ్యి కొడాలి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగి విజయమ్మని షర్మిలని తిడితే వైసీపీ పార్టీ వాళ్ళు చప్పట్లు కొడతారా? ఎడిటర్ మీ దగ్గర ఉంటే ఒకసారి మళ్ళీ టెలికాస్ట్ చేయండి. విజయమ్మ నేను పార్టీ ప్రెసిడెంట్గా వదిలేస్తున్నాను అన్నప్పుడు ఎవరైనా బాధపడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కొడుతున్నాడు, క్రౌడ్ కూడా చప్పట్లు కొడుతుంది. ఏనికి చప్పట్లు కొట్టాలో దేనికి పూలు చల్లాలో కూడా తెలియని లిటరలీ తల్లి లేదు, చెల్లి లేదు, ఇక ఆడవాళ్ళు లేదు, ఈ మగవాళ్ళు లేదు, రకరకాల నిందలు, రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం, ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. విజయమ్మ గారు వెళ్ళిపోతుంటే చప్పట్లు కొడతారా? ఇదని శాశ్వత ప్రెసిడెంట్ అంటే అలా కుదరదులే బాబు, ఎలక్షన్లు ఉండాలన్నారు, అది వేరే విషయం. ఒకవేళ కొడాలి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగి షర్మిలని విజయమ్మ గారిని అనరాని మాట్లాడటం మొదలు పెడితే ఇతని నైజం అదే అని గుర్తుంచుకోవాలి. హరికృష్ణ గారు దేవుడన్నా భువనేశ్వర్ గారిని తిడతాడు, ఎన్టీ రామారావు గారు ఆరాధ్య పూజ్యుడన్నా భువనేశ్వర్ గారిని తిడతాడు, నందమూరి అతని పేరేంటంటే జూనియర్ ఎన్టీఆర్తో మాకు అత్యంత సంబంధాలు ఉన్నాయన్నా భువనేశ్వర్ గారిని తిడతాడు. జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి ఆ ఇష్యూ గురించి మాట్లాడరు, జనరల్గా మహిళల గురించి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి కన్వీనియన్స్గా ఎవరికి అర్థం కాదు ఇది. సారీ టు సే దిస్. ఆ రోజు అందరూ అదే అన్నారు, నేను ఈరోజు అదే అంటున్నాను, కొత్తగా ఏం లేదు ఇది. రేపు కొడాలి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగుతాడా? దిగితే అతని వైఖరి ఇదే అని వదిలేస్తారా, లేకపోతే వైసీపీ వాళ్ళు మళ్ళీ చప్పట్లు కొట్టి ఆదరిస్తారా? అండ్ కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ ఎప్పుడు? వీటన్నిటిపైన ఒపీనియన్స్ ఖచ్చితంగా బలగుదిరాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.